నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఆషాఢ మాసం స్పెషల్ రెసిపీ మునగాకు కర్రీ చేయబోతున్నా. అలాగే నా రెసిపీస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మునగాకు కర్రీ చేయడం కోసం కందిపప్పు తీసుకోవాలి, 1 కప్పు. కొబ్బరి తురుము తీసుకోవాలి, పచ్చి కొబ్బరి తురిమి పెట్టాను. అలాగే తెలగపిండి, మునగాకుని క్లీన్ చేసి పెట్టుకోవాలి. పప్పు, మునగాకు, కొబ్బరి, తెలగపిండి కర్రీ చేయడం కోసం ముందుగా కందిపప్పుని తీసుకుని నీట్గా వాష్ చేసుకోవాలి. పప్పుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని 1 పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, కందిపప్పు అయితే కొద్దిగా కుక్ అయింది. పప్పు అయితే బాగా కుక్ అవ్వక్కర్లేదు, లైట్గా కుక్ అయితే సరిపోతుంది. అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకుని మళ్ళీ ఇంకొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే తెలగపిండి వేసుకోవాలి, తురిమిన కొబ్బరిని వేసుకోవాలి. ఒకసారి కర్రీని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి. మా అమ్మ అయితే ఆషాఢం స్టార్ట్ అవుతే చాలు వారానికి 2-3 సార్లు మునగాకు కర్రీ చేసేది. ఈ కర్రీని అంతా ఇలా మిక్స్ చేసుకుని లైట్గా మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మునగాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా పొడి పొడిగా కుక్ చేసుకోవాలన్నమాట మునగాకు కర్రీని అయితే. ఇప్పుడైతే తాలింపు వేసుకోవాలి. తాలింపు పెట్టడం కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. ఈ కర్రీలో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ అయితే ఎప్పుడు మునగాకు కర్రీ ఎక్కువ చేసేదన్నమాట. ఆషాఢంలోనే కాదు, మామూలుగా కూడా మునగాకు కర్రీ ఎక్కువ చేసేది. ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఈ మునగాకు కర్రీని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మునగాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు, మునగాకు, కొబ్బరి, తెలగపిండి కర్రీ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అయితే. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. అలాగే మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.